ప్రపంచాన్ని తన గుప్పిట్లో తీసుకుని విలయ తాండవమాడిన కరోనా మహమ్మారిని తలుచుకుంటేనే గుండెల్లో రైళ్లు పరుగులు పెడతాయి. ఈ మహమ్మారి కారణంగా పలు దేశాల్లో శవాల గుట్టలు ఏర్పడ్డాయి. మనిషిని మనిషి ముట్టుకోలేని దారుణమైన పరిస్థితులు చవి చూడాల్సి వచ్చింది. ఈ మాయదారి కరోనా కోరల్లో చిక్కుకొని అయిన వాళ్లు చనిపోతే కనీసం చివరి చూపులు కూడా చూడని దారుణమైన పరిస్థితులు దాపురించాయి. అయితే ఇప్పుడు అంతకన్నా డేంజరస్ బ్యాక్టీరియా మరో మహమ్మారిలా తరుముకొస్తోంది. కరోనా కంటే మోస్ట్ డేంజరస్ అయిన ఈ మహమ్మారి లక్షణాలు 2 రోజుల్లో కనిపిస్తే 10 రోజుల్లోనే మరణం ఖాయమన్నట్లుగా పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే న్యూయార్క్లో చాప కింద నీరులా పాకుతున్న ఈ బ్యాక్టీరియా నెమ్మదిగా మరణ మృదంగాన్ని మోగిస్తుంది. న్యూయార్క్ నగరంలో లెజియోనైడ్స్ అనే అరుదైన వ్యాధి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చాలా తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో ఈ వ్యాధిని బారిన ప్రజలు పడుతున్నారు. న్యూయార్క్ నగరంలోని భవనాలు, కూలింగ్ టవర్లలో వ్యాధికారక బ్యాక్టీరియా గుర్తించడంతో అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. దీంతో నగరంలోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య అధికారులు అలర్ట్ జారీ చేశారు. అయితే ఈ బ్యాక్టీరియా కరోనా కంటే చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతోంది. దీని లక్షణాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి. ఆ లక్షణాలు శరీరంలో గుర్తించిన 2 రోజులలోపే పరిస్థితులు పూర్తిగా చెయ్యి దాటిపోతున్నాయి. శరవేగంగా శరీరంలోని అన్ని అవయవాలకు పాకిపోతున్న లెజియోనైడ్స్ బ్యాక్టీరియా మనిషిని 10 రోజుల్లోనే మరణానికి చేరువ చేస్తుంది. దీంతో అతివేగంగా వ్యాప్తి చెందిన ఈ డేంజర్ బ్యాక్టీరియా కారణంగా ఇప్పటికే సెంట్రల్ హార్లెమ్ నగరంలో 6 మరణించినట్లు వైద్య ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇక 100 మందికి పైగా ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించబడింది. ఇది లెజియోనెల్లా బ్యాక్టీరియా వల్ల కలిగే అరుదైన వ్యాధి, తీవ్రమైన నిమోనియా అని న్యూయార్క్ నగర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇది వేగంగా వ్యాపిస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో, భవనాల్లో, ముఖ్యంగా కూలింగ్ టవర్లలో వ్యాధికారిక బ్యాక్టీరియా గుర్తించారు అధికారులు. అయితే లెజియోనైడ్స్ వ్యాధి అనేది లెజియోనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ బ్యాక్టీరియా నీటిలో లేదా మట్టిలో కనిపిస్తుంది, శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. లెజియోనెల్లా బ్యాక్టీరియా తేలికపాటి ఫ్లూ లాంటి అనారోగ్యం అయిన పోంటియాక్ జ్వరం వచ్చే ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. పోంటియాక్ జ్వరం సాధారణంగా దానంతటా అదే తగ్గిపోతుంది. అయితే లెజియోనైడ్స్ వ్యాధికి చికిత్స చేయకుండా వదిలేస్తే అది ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్తో సత్వర చికిత్స వ్యాధిని నయం చేయగలదని వైద్యులు అంటున్నారు. కానీ కొంతమంది చికిత్స తర్వాత కూడా సమస్యలను ఎదుర్కొంటూనే ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ వ్యక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. అయితే ఇది గుండెతో సహా శరీరంలోని ఇతర భాగాలలో కూడా ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా కూలింగ్ టవర్లు, వేడి నీటి ట్యాంకులు, హీటర్లు, ఫౌంటైన్లు, స్విమ్మింగ్ పూల్స్లో ఉండే అవి ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, క్రిములు సులభంగా వ్యాప్తి చెందే ప్రదేశాలు, నివాసితులు ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మంచి పరిశుభ్రతను పాటించడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ డేంజరస్ బ్యాక్టీరియా న్యూయార్క్ నగరం దాటకుండానే ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా బారిన పడిన వాళ్ళు ఐసోలేట్ అవుతున్నారు.